హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్, మంచి నాలెడ్జ్ బేస్డ్ అనమాట. యాక్చువల్గా ఇంటి పక్కనే మంచి విజిటింగ్ ప్లేస్ పెట్టుకొని ఇంతవరకు అక్కడికి వెళ్ళకుండా ఎవరైనా ఉన్నారా? నేనున్నాను కదా. నా ఇంటి పక్కనే రాష్ట్రపతి నిలయం. ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అసలు ఎందుకు వెళ్ళలేదు, లేజీ ఏంటి అని అనుకుంటున్నారా? అదేమీ లేదండి. రాష్ట్రపతి నిలయం నేను చాలాసార్లు బయట నుంచి చూసాను. కానీ ఏమనుకునేదాన్ని అంటే ఏముందిలే, అందులో మీటింగ్స్ అవుతాయి, ఆ మీటింగ్స్ గురించి చెప్తారేమో అని అనుకున్నా. కానీ మొన్న జస్ట్ గూగుల్లో రాష్ట్రపతి నిలయం అంటే ఏంటి అని సెర్చ్ చేస్తే మంచి మంచి ఇమేజెస్ వచ్చాయి. ఇంకా నేను ఎక్కడ వెయిట్ చేయకుండా వెంటనే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనైతే ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంచి నాలెడ్జ్ నాకు వచ్చింది. అంటే ప్రతిదీ నాకు తెలిసిందనమాట. అంటే ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి భవన్ చూడలేకపోవచ్చు, ఏమో చెప్పలేం కదా. బట్ ఇంటి పక్కనే హైదరాబాద్లో ఛాన్స్ వచ్చినప్పుడు చూడాలి కదా. అందుకని వెళ్ళి చూశాను. చూసి ఊరుకున్నానా, మీకోసం వీడియో కూడా తీసి అది మీకోసం పబ్లిష్ చేస్తున్నాను అనమాట. సో షూర్గా చూసేయండి. దీని గురించి ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రపతి నిలయాన్ని చూపిస్తాను. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2 మనకి మెయిన్ రోడ్ నుంచి కనిపిస్తుంది. మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్లో సోల్జర్ నించొని ఉన్నారు. అతని నుంచి అలా స్ట్రైట్ వెళ్తే అక్కడ గేట్ నెంబర్ 1 ఉంటుంది. అది ఎంట్రన్స్ అన్నమాట. సో ఆ లోపలికి వెళ్తే మనకి ఇది ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ. ఇందులోకి వెళ్తే మనం ఓపిక ఉండాలి కానీ చాలా నాలెడ్జ్ వస్తుంది. సో ఎంట్రన్స్లో ఇలా 2 పెట్టేసి ఉంటాయన్నమాట. ఒకటి కార్, ఇది వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ గారు యూజ్ చేసిన కార్ అంట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగ ప్రతిదీ ఫొటోస్ అనేవి పెట్టి ఏ బ్లాక్ ఆ బ్లాక్లో పెట్టేసి ఉంటాయన్నమాట. సో ఇది ఫస్ట్, ఇది నేషనల్ ఎంబ్లమ్, ఇది సెకండ్ది. ఈ సెకండ్ బ్లాక్లో కూడా ప్రతిదీ క్లియర్గా అక్కడ రాసి పెట్టి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి రాష్ట్రపతి నిలయం ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, ఇప్పుడు దాన్ని ఎలా రెనోవేట్ చేశారు అనేది చూపిస్తారు. మొత్తం బ్లాక్ అంతా రెనోవేట్ చేశారు, కానీ మెయిన్ బిల్డింగ్ మాత్రం రెనోవేట్ చేయలేదు. ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ అప్పటి కాలంలో ఉన్న ఫర్నిచర్, అప్పటి కాలంలో ఉన్న షాండ్లియర్స్ అన్నీ మ్యాట్స్తో సహా అవే ఉంచారనమాట. అలానే మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ రాష్ట్రపతి నిలయం అనేది ఫస్ట్లో నిజాముల్ది. దాని తర్వాత మనం దాన్ని ఇలా ప్రెసిడెంట్ రీట్రీట్ కోసమని ఉంచేసాం. ఏంటి రీట్రీట్ అంటే, మన ప్రెసిడెంట్ గారు ప్రతి వింటర్కి ఇక్కడికి వచ్చి స్టే చేస్తారంట. దాన్ని రీట్రీట్ అంటాం. సో ఆ రీట్రీట్ కోసమని ఈ రాష్ట్రపతి నిలయాన్ని ఇలానే ఉంచారు. ఏ ప్రెసిడెంట్ వస్తే వాళ్ళు. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇమేజ్ కూడా పెట్టేసి ఉందన్నమాట. ఇవి వచ్చేసి అవార్డ్స్. ఈ అవార్డ్స్ చూడండి, పద్మవిభూషణ్ ఉంటాయి కదా, ఆ అవార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉంది. అండ్ ఢిల్లీలో ఏ ఈవెంట్స్ అయితే జరుగుతాయో అండ్ రాష్ట్రపతి నిలయంలో జరిగే ఈవెంట్స్ని కూడా ఇక్కడ మంచిగా పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా మనకి అంటే మన ప్రెసిడెంట్ గారికి ఫారినర్స్ తీసుకొచ్చి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నమాట. అవన్నీ ఇలా ఒక బ్లాక్లో పెట్టి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి ఈ రాష్ట్రపతి నిలయంలో ఎవ్రీ సాటర్డే సండే ఈవెంట్స్ అవుతాయంట. అది కూడా మన పార్టిసిపేషన్ కాదు, ఫారినర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇవి చూసారా, అప్పటి కాలంలో యూజ్ చేసిన థింగ్స్, వంటలకి వాటికి యూజ్ చేసినవి. ఇది ఒక డైనింగ్ హాల్. ఇప్పటికీ మెయిన్ బిల్డింగ్లో డైనింగ్ హాల్ ఉంది, 32 మెంబర్స్ కూర్చునేలాగా. ఇది వచ్చేసి అప్పటిలో ఓల్డెన్ డేస్లో డైనింగ్ హాల్ అంట. ఇక్కడ కొన్ని పిక్చర్స్ని స్టిక్ చేశారు. ఇవన్నీ కూడా అప్పట్లో మన జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన మీటింగ్స్, సెషన్స్, ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీకు ఎల్లో డ్రెస్లో కనిపిస్తున్నారు కదా, ఆవిడే క్వీన్ ఎలిజబెత్. ఆవిడ పిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, ఎవరైనా హైదరాబాద్ వస్తే సికింద్రాబాద్లో బొలారం ఉంటుంది, అక్కడే ఈ రాష్ట్రపతి నిలయం ఉందన్నమాట. ఖచ్చితంగా చూడండి. అండ్ ఇది వచ్చేసి అప్పటిలో యూజ్ చేసిన ప్రొజెక్టర్. ఇక్కడ మా తమ్ముడు చాలా క్లియర్గా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది అప్పట్లో వాడిన ప్రొజెక్టర్ అనమాట. దాన్ని కూడా ఇక్కడ పెట్టి ప్రతిదీ ఇమేజెస్ అనేవి స్టిక్ చేశారు వాల్స్కి. నాకు ఇప్పటికీ వచ్చే డౌట్ ఏంటంటే, అప్పట్లో ఎవరు ఇంత మంచిగా ఫొటోస్ తీసి ఉంచారు? అసలు ఫొటోస్ తీసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది
అని. సో ఇంకా నాలెడ్జ్ గ్యాలరీ చూసేసాము. బయటికి వస్తే ఇలా ఉంటుంది, మనకు ఫ్లాగ్ దర్శనం ఇస్తుందన్నమాట. అసలు ఆ ఫ్లాగ్ని చూస్తే మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చెప్పలేము. అక్కడున్న అట్మాస్ఫియర్ చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇది మెయిన్ బిల్డింగ్ అవుట్ సైడ్. మెయిన్ బిల్డింగ్ లోపల అసలు వీడియో తీయనివ్వరు. నేను మీకు కొన్ని పిక్చర్స్ లాస్ట్లో పెడతాను, అవి మెయిన్ బిల్డింగ్లో ఉంటాయి. ఇది మెయిన్ బిల్డింగ్ అవుట్ సైడ్. అండ్ ఇది వచ్చేసి కిచెన్ టన్నెల్. అప్పట్లో రాజులకి, నిజాములకి ఆర్ ప్రెసిడెంట్స్కి ఇక్కడ కుక్ చేసి ఈ మార్గం ద్వారా మెయిన్ బిల్డింగ్కి తీసుకెళ్ళేవారంట. ఇది అప్పట్లో ఓల్డెన్ కిచెన్ టన్నెల్. చూడండి అక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, అది. ఇప్పుడు దాన్ని మంచిగా రెనోవేట్ చేశారు, దానికి పెయింట్ వేశారు, మంచి పెయింటింగ్స్ అన్నీ పెట్టారు. ఈ పెయింటింగ్ చెరియాల్ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్ అనేది నాకు ఏమనిపిస్తుంది అంటే, అఫ్కోర్స్ నేను కొంచెము మరీ అంత గొప్ప పెయింటర్ కాదు కానీ బొమ్మలు వేయగలను. సో నేను వేసే బొమ్మలు కూడా ఏదో ఒక పెయింటింగ్ అయ్యి ఉంటుంది అంటే నేను గుర్తించలేకపోతున్నాను. సో బట్ అనుకున్నాను, ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ చాలా మంచిగా పెయింటింగ్స్ పెట్టేసి నీట్గా డెకోర్ చేశారు. చాలా అంటే అసలు కిచెన్ టన్నెలా అన్నట్టుగా ఉండదు. అప్పట్లో కిచెన్ టన్నెల్ వేరు, ఇప్పట్లో కిచెన్ టన్నెల్ వేరు. ఇలాగ మొత్తం గోడలన్నీ కూడా ఇలా చిన్న చిన్న బొమ్మలతో హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసి పెట్టారనమాట. ఇది విజిట్ చేయడానికి చాలా బాగుంది. నేనైతే అసలు అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదన్నమాట. కానీ టైం లేదు, వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పి ఫాస్ట్గా వీడియోస్ తీసాము. మన కల్చర్ని, మన హెరిటేజ్ని, ఫెస్టివల్స్ని ప్రతిదీ కూడా ఈ పెయింట్స్ రూపంలో ఇక్కడ పెట్టారు. చూడండి, సంక్రాంతి ముగ్గులు, దివాళీ, ప్రతిదీ కూడా ఈ చెరియల్ పెయింటింగ్ ద్వారా ఆ వాల్స్ పైన పెయింట్ చేసి పెట్టారనమాట. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా బొలారం వస్తే వెళ్ళండి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇవేవి ఫాలో అవ్వట్లేదు. అప్పట్లో అరిసెలు వేయాలంటే పిండి దంచి అరిసెలు వేసేవారు. బట్ ఇప్పుడు షాప్కి వెళ్ళి కొని తెచ్చుకుంటున్నాం, లేదా మిల్లుకి వెళ్ళి ఆడించుకుంటున్నాం. సో ఇది చూస్తే మన ఓల్డెన్ డేస్ అన్నీ కూడా చాలా మంచిగా గుర్తొస్తూ ఉంటాయి. ఫార్మింగ్, ఎవ్రీథింగ్. సో అందుకనే చెప్తున్నాను, మీరెవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. నేను చెప్పిన తర్వాత ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మీరు విజిట్ చేసే ప్లేసుల్లో ఇదొక ప్లేస్ అనుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఈ రాష్ట్రపతి ఎంట్రీ ఓన్లీ 50 రూపీస్. రాష్ట్రపతి నిలయంలోకి ఎంట్రీ 50, ఫారినర్స్ అయితే 250, బిలో 8 years అయితే 25 రూపీస్, అబోవ్ 8 years అయితే 50 రూపీస్. దీనికి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ కూడా రాష్ట్రపతి నిలయం అని ఉంటుందన్నమాట. అది మెయిన్ వెబ్సైట్. అందులోకి వెళ్ళి బుక్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. అక్కడ మనకి బై హ్యాండ్ టికెట్స్ అయితే ఇవ్వరు, ఆన్లైన్ టికెటింగే ఉంది. ఇది ఓల్డెన్ డేస్లో టన్నెల్ ఎలా ఉందో చూడండి. దీన్ని ఇప్పుడు ఎలా చేంజ్ చేశారో చూడండి, ఎంత బాగుందో కదా. అండ్ వాళ్ళు చెప్తున్నారు, తీసుకోండి, మీరు పిక్చర్స్ తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు, వీడియోస్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది, ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వమని చెప్తున్నారు. అండ్ మెయిన్ బిల్డింగ్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ కూడా ఉన్నారనమాట. ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ బిల్డింగ్ అంతా కూడా లైమ్ స్టోన్తో కట్టి ఉన్నదనమాట. అసలు సిమెంట్ కానీ ఏమీ యూజ్ చేయలే, వుడ్ ఇంకా లైమ్ స్టోన్. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది గైస్. షూర్గా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి రాష్ట్రపతి నిలయంకి. అక్కడ చాలా నాలెడ్జ్ మీరైతే గెయిన్ చేసుకోవచ్చు. సో మేబీ ఈవిడే అనుకుంటా ఈ చెరియల్ ఆర్ట్ చేసిన ఆవిడ. ఆ పిక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నేను ఇంకా ఎవరు లేనప్పుడు ఇంకా వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. చెప్పాను కదా ఫొటోస్ కోసం ఫస్ట్ వెళ్ళాను అని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరలీ నాకు ఒక ఫీల్ వచ్చింది. ఆ బ్లాగ్స్లో ఫొటోస్ చూసి అవి చూసి, మై గాడ్ ఇంత స్ట్రెయిన్ అయ్యారా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అని అనిపించింది. ఇది వచ్చేసి ఫ్లాగ్ పోస్ట్. ఓల్డెన్ డేస్ అంటే పురాతనమైన ఫ్లాగ్ పోస్ట్. ఆ రాక్స్ కొన్ని అక్కడ పెట్టారు. అండ్ ఇది న్యూగా చేసిన ఫ్లాగ్ పోస్ట్. ఇక్కడ డైరెక్షన్స్ కూడా క్లియర్గా మీరు ఫ్లాగ్ పోస్ట్ని చూస్తే డైరెక్షన్స్ కూడా పెట్టి ఉంటాయి. నేను అది జూమ్ చేసి మరీ వీడియో తీశాను. చూడండి, నా జూమింగ్ అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఎప్పుడు కూడా ఆ ప్లేస్ని చూస్తే అలా ఉండిపోతా.
బట్ వీడియో తీసేసరికి ఆ ప్లేస్ వెళ్ళిపోద్ది. అలాంటి హ్యాబిట్ ఉందన్నమాట నాకు. ఇక్కడికి వెళ్తే గైస్ మన హెరిటేజ్ కల్చర్ ప్రతిదీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్, చిల్డ్రన్ ఆడుకోవడానికి కూడా పార్క్ ఉంది. ఇది వచ్చేసి మేజ్. ఇక్కడ ఫౌంటైన్ ఉంది, చుట్టూ గ్రీనరీ, హర్బ్స్, చాలా బాగుంది. అండ్ అలాగే రాక్ గ్యాలరీ కూడా ఉంది, బట్ నేను వెళ్ళలేదు. ఆ రోజు టైం అయిపోయింది రాక్ గ్యాలరీకి వెళ్ళడానికి, అందుకని చెప్పి నేను వెళ్ళలేదు. అండ్ ఇక్కడికి స్కూల్ పిల్లల్ని అలా తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి నేను ఇంటికి వెళ్ళే టైంలో, మా ఇంటికి వెళ్ళే దారిలో ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, అలాగే ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటుందన్నమాట అది. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ బుక్. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. చదివేప్పుడు ఎలా ఉంటుందా ఏంటి అని అనుకుంటాం, బట్ అదే కళ్ళకు కనిపిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అండ్ మీరు ఒక కార్డ్ చూసారు కదా, అది వచ్చేసి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు యూజ్ చేసిన చారియట్ అంట. సో ప్రతిదీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ. అండ్ వాళ్ళు చెప్తున్నారు కూడా, మీరు చూడండి అమ్మా, పీస్ఫుల్గా చూడండి, ప్రాబ్లం లేదు, మంచిగా చూడండి అని. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకి చాలా అదృష్టం ఉండాలి. అండ్ వీళ్ళు మా ఇంటికి వచ్చారు, కొత్తగా పెళ్ళైన కపుల్. సో వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అనమాట. ప్రతిదీ నేనైతే పిక్ తీసి పెట్టాను, చూడండి. మీకు నచ్చితే కనుక జూమ్ చేసుకొని ఆ మ్యాటర్ ఏంటో కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, చాలా పేషెన్స్గా నా వీడియో చూసినందుకు. ఇంతవరకు చూశారు కాబట్టి ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ పిక్చర్స్కి అయితే మస్తు ఉందబ్బా, నాలెడ్జ్కి కూడా చాలా బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఆ రాక్ గ్యాలరీకి నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తానో ఖచ్చితంగా మీకైతే పోస్ట్ పెడతాను, ఓకేనా? సో ఇది పార్ట్ 1గా కన్సిడర్ చేసుకోండి. రాక్ గ్యాలరీ చూసాక పార్ట్ 2గా పెడతానమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ విత్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ ప్రతి ఒక్కరు కూడా సికింద్రాబాద్ వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.